గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ ఈరోజు మరి స్పెషల్ సండే, అందరికీ తెలుసు పామ్ సండే అంటారు ఈరోజు. సో పామ్ సండే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సో లాస్ట్ వీక్ అంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ వీక్ కూడా మనం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా మనం చూద్దాం బైబిల్లో. మరి టాపిక్ మీరు చూస్తున్నట్టు చాలామంది క్రాస్ మెడలో వేసుకుంటారు, లాకెట్స్ కింద. కొంతమంది అయితే టాటూస్ వేయించుకుంటారు, కొంతమంది మార్క్స్ పెట్టించుకుంటారు, కొంతమంది టీషర్ట్స్ వేసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాసెస్ వేర్ చేస్తున్నట్టు మనకు తెలుసు అందరూ కూడా. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం క్రాస్ మనం వేర్ చేసుకుంటున్నాం లేదంటే బేర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బైబిల్లో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ బైబిల్లో యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. ఆర్ యూ ఏ క్రాస్ వేరర్ ఆర్ ఏ క్రాస్ బేరర్? సో క్రాస్ బేర్ చేయడం వేరు, క్రాస్ వేర్ చేసుకోవడం వేరు. సో వేర్ చేయడం చాలా ఈజీ, కానీ బేర్ చేయడము చాలా కష్టము. అదేంటో మనం చూద్దాం బైబిల్లో. సో స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలుసు, మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకుని రండి. నేను చెప్పే రెఫరెన్స్ మీరు చూడగలరు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు రాసుకోండి ఒక పేపర్ మీద. మీరు తర్వాతనే రిఫర్ చేసుకోవచ్చు, మీరు తర్వాతనే సరే చూసుకోవచ్చు గూగుల్లో. సో అందరూ సిద్ధమా? మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ వాక్యమును స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మిమ్మల్ని మహింపరుస్తుండగా, మిమ్మల్ని గణపరుస్తుండగా, మీ వాక్యం మాట్లాడుతుండగా మీరే సహాయం దయచేయండి. మీరే తండ్రి మీడియేటర్గా ఉండండి. నేను మాట్లాడేది కాదు, కానీ మీరే తండ్రి నా ద్వారా మాట్లాడండి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క జ్ఞానమును, శక్తిని దయచేయండి. వాక్యంలో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకొని తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం దయచేయండి. ఏ విధమైన అడ్డంకాలు లేకుండా తండ్రి మీరే వాతావరణంని మీ ఆధీనంలో తీసుకోండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమ ఘనత పొందుకోండి తండ్రి. ఎవరైతే ఏ భారంతో ఉన్నారో మాకు తెలియదు, నాకు తెలియదు, కానీ సమస్తం మీకు మాత్రమే తెలిసిన తండ్రి. ప్రతి ఒక్క భారమును మీరే తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బంధకం నుంచి మీరే విడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క తండ్రి సమస్య నుంచి విడిపించి మీరే శాంతి సమాధానం దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని శివమేసే పరిశుద్ధ నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో చెప్పినట్టుగా ఈరోజు పామ్ సండే అంటే యేసుక్రీస్తుని చనిపోయే ముందు సండే అన్నమాట. సో ఆయన జెరూసలేంలోకి ఎంటర్ అయ్యే వీక్ ఇది. సో అందరూ కూడా పామ్ ఇది కొమ్మలతో ఆయన ఆహ్వానించి ఆ ఊరిలోకి ఆహ్వానించే దినము ఈ యొక్క రోజు. సో అందరికీ కూడా పామ్ సండే ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మెసేజ్ మనం చూద్దాం. సో క్రాస్ బేర్ చేశారు యేసుక్రీస్తు, అందరికీ తెలుసు. ఆయన సిలువ వేయకముందు, ఆయన క్రూసిఫై చేయకముందు ఆయనతో క్రాస్ పట్టించి కొండంతా ఎక్కించారు. ఆ విషయం మనందరికీ తెలుసు. సో ఆయన బేర్ చేశారు ఆయన క్రాస్ని. హీ బోర్ హిజ్ ఓన్ క్రాస్. ఆయన సిలువ ఆయనే మోసుకున్నారు, ఆయనే అలాగ కొండపైకి వెళ్ళినట్టు మనకు తెలుసు. సో యేసుక్రీస్తు కూడా అంటున్నారు, మీరు కూడా మీ సిలువని మీరు మోసుకోవాలి. యూ షుడ్ బేర్ యువర్ ఓన్ క్రాస్, యూ షుడ్ బేర్ యువర్ ఓన్ క్రాస్. సో యేసుక్రీస్తు సమస్త బర్డెన్ ఆఫ్ ది సొసైటీ, అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని, బర్డెన్స్ని ఆయన భుజం పైన వేసుకొని ఆయన మోసారు కొండపై వరకు. మనం కూడా ఆయన ఫాలో అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద హెవెన్లీ ఫాదర్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో గాడ్, దెన్ యూ షుడ్ బేర్ యువర్ ఓన్ క్రాస్. యూ షుడ్ బేర్ యువర్ ఓన్ క్రాస్ అని బైబిల్లో ఉంది, మీకు చూపిస్తాను. సో చాలామంది క్రాస్ మెడలో వేసుకుంటారు లాకెట్స్ కింద. కొంతమంది డిజైన్స్ వేయించుకుంటారు మెడ దగ్గర క్రాస్, లేదా కొంతమంది చేతుల మీద క్రాస్ వేయించుకుంటారు, టాటూస్ వేయించుకుంటారు, కొంతమంది టీషర్ట్స్ వేసుకుంటారు, జాకెట్స్ వేసుకుంటారు. అన్ని పైన క్రాస్ సింబల్ ఉంటుంది. నీ కార్ పైన క్రాస్ సింబల్ ఉంటుంది. కొంతమంది బిలీవర్స్ బైక్ పైన క్రాస్ సింబల్ ఉంటుంది. సో అన్ని చోట్ల క్రాస్ కనిపిస్తూ ఉంటుంది. అన్ని చోట్ల క్రాస్ చాలామంది డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు. సో క్రాస్ అనేది చాలా కామన్గా కనిపించే సింబల్ బిలీవర్స్లో, క్రిస్టియన్స్లో. సో క్రాస్ పైన వేసుకుంటున్నారు, డిజైన్ వేసుకుంటున్నారు, అన్ని చోట్ల కనిపిస్తుంది. కానీ నిజంగా క్రాస్
ఒక వాల్యూ ఏంటి, క్రాస్ ఒక మీనింగ్ ఏంటి, క్రాస్ బేర్ చేయడం అంటే ఏంటి, ఆ బేరింగ్ ఆఫ్ క్రాస్ నీ పైన డిజైన్లో ఉందా, లేదంటే ఆర్ యు బేరింగ్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్స్? నీ భుజం పైన నువ్వు భారాన్ని మోస్తున్నావా, లేదా సింపుల్గా డిజైన్ వేయించుకుంటున్నావా? ఒకసారి గమనించండి. ప్రతి ఒక్కరు బిలీవర్స్, చాలామంది మేము క్రిస్టియన్స్ లేదా బిలీవర్స్ అని చూపించుకోవడానికి ఈ డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు, ఆ టీషర్ట్స్ వేసుకుంటారు. కానీ అది కాదు దేవుని కోరుకుంటుంది. పైకి కనిపించేది కాదు దేవుని కోరుకుంటుంది. దేవునికి కావాల్సింది ఆర్ యు రియల్లీ బేరింగ్ ద క్రాస్, యువర్ క్రాస్ అనేది దేవునికి కావాలి. మన బైబిల్ చూసినట్లయితే జాన్ చాప్టర్ 19 వర్స్ 16 to 18 చూద్దాం. న్యూ టెస్టిమెంట్లో జాన్ చాప్టర్ 19 వర్స్ 16 to 18 అక్కడ ఏమని రాస్తుందంటే, జాన్ చాప్టర్ 19 వర్స్ 16 to 18 ఇంగ్లీష్లో చదువుతున్నాను. దెన్ పిలేట్ అంటే రాజు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తుని చార్జ్లో తీసుకున్నారు. దే టుక్ చార్జ్ ఆఫ్ జీసస్. సో యేసుక్రీస్తు హీ వెంట్ అవుట్ క్యారింగ్ హిస్ క్రాస్ అండ్ కేమ్ టు ది ప్లేస్ ఆఫ్ ది స్కల్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్నారు. సో యేసుక్రీస్తు ఆయన సిలువని ఆయనే మోసుకొని వచ్చారంట. వచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత దే క్రూసిఫైడ్ హిమ్ అండ్ దే ఆల్సో క్రూసిఫైడ్ 2 other men one on each side with Jesus in between them. సో యేసుక్రీస్తు అక్కడ మాట స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎక్కడంటే 17th verseలో he went out carrying his own cross and came to the place of the skull. యేసుక్రీస్తు అంట ఆయన సిలువని ఆయనే మోసుకొని వెళ్ళారంట. ఆయన సిలువని ఆయనే మోసుకున్నారు. హీ క్యారీడ్ హిజ్ ఓన్ క్రాస్ అప్ ది హిల్. కొండపైకి వెళ్ళినంత వరకు, సిలువ వేసినంత వరకు ఆయన సిలువ ఆయనే మోసుకున్నారు. ఎంత ఉంటుందో తెలుసా సిలువ బరువు? ఉండొచ్చు అనుకుంటున్నారు. అరౌండ్ 60 to 70 kgs ఉంటుందంట సిలువ. 60 నుంచి 70 kgల బరువు ఉన్న ఆ క్రాస్ని ఆ కొండపైకి, ప్లెయిన్ రోడ్ కూడా కాదు, ఫ్లాట్ రోడ్ కాదు, ఇట్ ఈస్ ఏ స్టీప్ హిల్, 60-70 kgs బరువున్న క్రాస్ని ఆ స్టీప్ హిల్ పైన మోసుకొని వెళ్ళారు యేసుక్రీస్తు. ఒక్కరే మోసుకుంటూ వెళ్ళారు. ఎవ్వరు మోయలేదు, ఎవ్వరు సహాయం చేయలేదు, ఒక్కరే మోసుకుంటూ వెళ్ళారు. సో వాటర్ లేదు, ఫుడ్ లేదు. ప్రీవియస్గా 40 days ఫాస్టింగ్లో ఉన్నారు, నీరసంగా ఉన్నారు. అయినా సరే 60 to 70 kgs 70 kgs ఉన్న సిలువని మోసుకెళ్ళారంటే ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేయండి. ఈ ఎండలో మరి ఇమాజిన్ చేయండి, అది పాసిబుల్లా కాదా? బట్ స్టిల్ ఆయనే సిలువ మోసుకున్నారు. మధ్యలో పడిపోతే, మధ్యలో మొయ్యలేకపోతుంటే, మధ్యలో అరగలేదు యేసుక్రీస్తు మొయ్యలేనని, కానీ స్టిల్ క్యారీ చేస్తున్నప్పుడు కింద పడిపోయారు ఆ మొయ్యలేక సిలువని. పడిపోతే అక్కడ ఆ యొక్క సైన్యము ఒక వ్యక్తిని పిలిచి నువ్వు వచ్చి మొయ్యి అన్నారు సిలువ. ఎవరు ఆ వ్యక్తి చూద్దాం. సీమోన్. లూక్ చాప్టర్ 23 verse 26. లూకా సువార్త 23-26 న్యూ టెస్టిమెంట్. లూక్ చాప్టర్ 23 verse 26 చూద్దాం ఎవరు ఆ వ్యక్తి. లూక్ 23 verse 26లో ఏమనుందంటే, The soldiers led Jesus away, and as they were going, they met a man from Cyrene named Simon, who was coming into the city from the country. సో యేసుక్రీస్తు అలా మోసుకెళ్తుంటే మోయలేకపోతున్నారు. యేసుక్రీస్తు 70 kgs ఉన్న బరువు ఉన్న సిలువ ఆ కొండపైకి అలా మోసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, కానీ మోయలేకపోతున్నారు, కానీ మోస్తున్నారు. ఆ బాధ చూడలేక కింద పడిపోయిన తర్వాత మరి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి కదా. సో ఒక వ్యక్తి కనిపించాడు, ఏదో ఊరి నుంచి వస్తున్నాడు. ఎవరా వ్యక్తి అంటే సీమోన్ అనే వ్యక్తి కనిపించాడు. ఆయన్ని పట్టుకొని లాక్కొచ్చి నువ్వు మొయ్ సిలువ అని చెప్పడం జరిగింది. అప్పుడు సంతోషంగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు సిలువ మోసినట్టు మనకు తెలుస్తుంది. ఎంత అదృష్టం అండి!
ఎంత టెస్ట్ మనీ అండి అది. యేసుక్రీస్తు సిలువ మనం మోసే అదృష్టం కలిగింది అంటే ఎంత అదృష్టము ఒకసారి ఆలోచించండి. సో ఆ టెస్ట్ మనీ కలిగి ఉన్నాడు ఎవరు? సీమోన్. మరి ఈ టైంలో ఒక ప్రశ్న రావచ్చు, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఏంటంటే, ఎవరో వ్యక్తి ఏంటి, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఏంటి యేసుక్రీస్తు సిలువ మోయడం ఏంటి? యేసుక్రీస్తు డిసైపుల్స్ ఏమైపోయారు? వాట్ హ్యాపెన్ టు ద 12 డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఒక 12 మంది శిష్యులు ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? యేసుక్రీస్తు సిలువ మోస్తుంటే ఆ ఎండలో ఆ 70 కేజీలు బరువున్న సిలువ అని ఒక్కరే మోస్తుంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వాట్ హ్యాపెన్ టు ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వాట్ హ్యాపెన్ టు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఏమైపోయారు చెప్పండి? సీమోన్ అనే వ్యక్తి ఎవరో వచ్చి, దారిని పోతున్న వ్యక్తిని వచ్చి మోయమని చెప్తే మోసాడే సీమోన్. మరి ఇంతకాలము 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుని ఫాలో అయ్యి ఆయనతో కలిసే ఉండి ఆయన్ని వెంబడించిన శిష్యులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫాలో అవ్వలేదా యేసుక్రీస్తుని? మరి ఇంతకాలం చేసిందంతా కూడా జస్ట్ ఒక డ్రామానా, ఒక యాక్టింగా, లేదా ఏమైపోయారు శిష్యులు? సిలువడానికి లేరు. నీకు వస్తే ఆపర్చునిటీ నువ్వు మోస్తావా? నీకు వచ్చే ఆపర్చునిటీ వస్తే నువ్వు మోస్తావా సిలువని? ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. యేసుక్రీస్తు తన సిలువ తానే మోసుకున్నారు కొండపైకి, ఎండలో 70 కేజీలు బరువున సిలువ మోసుకున్నారు. ఆయన మోయలేకపోతే, కింద పడిపోతే, ఆ సైనికులు పక్కన ఎవరో వ్యక్తి నడుస్తుంటే బలవంతంగా లాక్కొచ్చి మోయి అని చెప్పారు. ఆ వ్యక్తి కూడా సంతోషంగా నో అనకుండా, కాదనకుండా సిలువ మోసాడు యేసుక్రీస్తు కొరకు. సో హీ ఈజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఆపర్చునిటీ ఆ శిష్యులకి వచ్చి ఉండేదేమో, కానీ దగ్గర లేరు. ఏమైపోయారో తెలీదు. ప్రేమిస్తున్నామని చెప్పారు, వెంబడిస్తున్నామని చెప్పారు, యేసుక్రీస్తు చుట్టే తిరిగారు. కానీ క్రూషియల్ టైంలో, అవసరం వచ్చే టైంలో, ఇంపార్టెంట్ టైంలో, కావాల్సిన టైంలో వాళ్ళు కనిపించలేరు. ఏమైపోయారు? ఇదే నా ఫాలో అవడం అంటే జీసస్ క్రైస్ట్ని. అంటే నీకు అంతా బాగున్నప్పుడు క్రీస్తు కావాలి, దేవుడు కావాలి, తండ్రి కావాలి. పరిస్థితులు బాగాలేనప్పుడు, నీకు ప్రమాదం కలుగుతుంది అని తెలిసినప్పుడు వదిలేసి వెళ్ళిపోతావా దేవుణ్ణి, హెవెన్లీ ఫాదర్ని, పరమ తండ్రిని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, అంటే దేవుడితో ఉంటే నీకు ప్రమాదం అని తెలిసినప్పుడు, ఆయన ఫాలో అవుతున్నావు అని తెలిస్తే నీకు కూడా సిలివేస్తారేమో అని భయంతో నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావా దేవుణ్ణి? లేదా నిజమైన ఫాలోవర్గా, నన్ను చంపేసినా పర్లేదు, నన్ను సిలివేసినా పర్లేదు, నాకు కూడా సిలివిచ్చినా పర్వాలేదు, నేను కూడా మోస్తాను దేవునితో అని కలిసి ముందుకు వెళ్తున్నావా జర్నీలో? లేదా ఆయనతో కలిసి వెళ్తే నేను కూడా ఎక్కడ సిలువ మోయాలో, నేను కూడా ఎక్కడ భారం మోయాలో, నేను కూడా ఎక్కడ కష్టాలు పడాలో, నేను కూడా ఎక్కడ ఇబ్బందులు పడాలో అని చెప్పేసి, నాకు దేవుడు ఎవరో నాకు తెలీదు, క్రీస్తు ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నేను ఫాలో అవ్వలేదు, ఆయనతో నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు కట్ చేసేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నావు అని లైఫ్లో. ఒకసారి ఆలోచించు, ఎలా ఉంది నీ స్పిరిచువల్ లైఫ్? ఆర్ యు ఎ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆర్ యు బేరింగ్ ద క్రాస్, యువర్ క్రాస్? ఆయనతో కలిసి నువ్వు కూడా సిలువ మోయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు మోయడానికి అంగీకరిస్తున్నావా? లేదా ఆయనతో కలిసి ఉంటే ఎక్కడ నేను సిలువ మోయాలో, ఎక్కడ నాకు కష్టాలు వస్తాయో, ఎక్కడ నాకు భారం వస్తుందో, ఎక్కడ నాకు ఇబ్బందులు వస్తాయో, ఎక్కడ నాకు సమస్యలు వస్తాయని చెప్పేసి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు సంబంధం లేదు, దేవుడు ఎవరో నాకు తెలియదు, నాకేది తెలియదు అని చెప్పేసి నువ్వు సైలెంట్గా బ్యాక్ తిరిగి వెళ్ళిపోతున్నావు ఆ లైఫ్లో. ఒకసారి గమనించుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి గమనించు. ఏంటి నీ స్టేటస్ స్పిరిచువల్ లైఫ్లో దేవునికి? ఏంటి నువ్వు ఇస్తున్న ఇంపార్టెన్స్ దేవునికి? యేసుక్రీస్తు ఆయన సిలువ ఆయన మోసుకున్నారు, ఆయన మోయలేకపోతే ఇంకొక వ్యక్తిని వచ్చి మోయిపించారు. మరి శిష్యులందరూ ఏమైపోయారు? ఎంతగానో వెంబడించారు, ఎంతగానో నమ్మారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? లేరు. నోబడీ ఈజ్ దేర్. ఈరోజు మనం కూడా శిష్యుల్లాగే ఉన్నామా?
ఎలాగంటే అంత పరిస్థితులు బాగున్నంత వరకు దేవుడు కావాలి. నీ ప్రాణానికి, నీ థింగ్స్కి, నీ యొక్క నీకు ఇంపార్టెన్స్ ఉన్న వాటికి బాగున్నంత వరకు దేవునితో ఉంటాం. ఎప్పుడైతే నీకు ప్రమాదం కలుగుతుందేమో దేవునితో ఉంటే, నిన్ను కూడా సిలువ మోయమంటారేమో అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సైలెంట్గా తప్పుకుంటున్నావా దేవుని సన్నిధి నుంచి? దేవుని నుంచి దూరం అయిపోతున్నావా? ఒకసారి గమనించుకో ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు. బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం, లూక్ చాప్టర్ 9 verse 23. న్యూ టెస్టమెంట్ లూక్ చాప్టర్ 9 verse 23లో ఏమనుందంటే, లూక్ చాప్టర్ 9 verse 23లో ఏమనుందంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ రోజు సీమోన్ అనే వ్యక్తికి ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి? ఆ యేసుక్రీస్తు సిలువ మోయడానికి. అదే ఆపర్చునిటీ నీకు వస్తే నువ్వు మోస్తావా? ఆర్ యు రెడీ టు బేర్ ద క్రాస్, బేర్ యువర్ క్రాస్ ఫర్ క్రైస్ట్? ఫర్ క్రైస్ట్ కాదు, విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆయన సిలువ ఆయన మోసుకున్నారు. మరి నీ సిలువ కూడా నువ్వు ఆయనతో కలిసి మోయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు బేర్ ద క్రాస్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్? సరే, ఆ రోజు నేను ఉంటే మోసేవాడిని అని అనుకుంటున్నావా? ఎస్, నువ్వు ఉంటే మోసేవాడివైతే ఈరోజు నీకు ఆపర్చునిటీ వస్తుంది. ఈరోజు కూడా నీకు దేవుడు ఆపర్చునిటీ ఇస్తున్నారు టు బేర్ యువర్ ఓన్ క్రాస్ ఫర్ క్రైస్ట్. చేయగలవా? ఏమంటున్నారు చూడండి బైబిల్లో. లూక్ చాప్టర్ 9 verse 23లో ఏమంటున్నారంటే, అండ్ ఈ సెట్ టు దెమ్ ఆల్, యేసుక్రీస్తు చెప్తున్నారు అందరికి ఏమనంటే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ విత్ మీ, ఎవరైనా నాతో కలిసి రావాలంటే, నాతో కలిసి జర్నీ చేయాలంటే, నాతో కలిసి ఉండాలంటే, యేసుక్రీస్తుతో కలిసి ఎవరైనా ఉండాలంటే, ఆయనతో కలిసి జర్నీ చేయాలంటే, ఆయన కావాలి అనుకుంటే ఏం చేయాలో చెప్పనా? ఏం చేయాలో చెప్తున్నారు యేసుక్రీస్తు. హీ మస్ట్ ఫర్గెట్ సెల్ఫ్, తన్ను తానే మర్చిపోవాలి. హీ మస్ట్ ఫర్గెట్ హిజ్ ఓన్ సెల్ఫ్. నిన్ను మర్చిపోవాలి అంటే నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ యు ఆర్, యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ యూ క్యాన్ బీ ఫర్ క్రైస్ట్. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ దేవునికి ఇవ్వాలి, పరమ తండ్రికి ఇవ్వాలి. యూ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ యు ఆర్, టు యువర్ స్టేటస్, టు యువర్ పొజిషన్, టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు సంబంధించిన వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ ఫర్ క్రైస్ట్. అది కావాలి దేవునికి. దేవుని కొరకు నువ్వేమై ఉన్నావు, దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు అనే దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని మాట్లాడుతున్నారు. యూ మస్ట్ ఫర్గెట్ సెల్ఫ్, టేకప్ హిస్ క్రాస్ ఎవ్రీడే. ప్రతిరోజు నీ సిలువ మోసుకోవాలంట. ప్రతిరోజు నువ్వు భారమును మొయ్యాలి, నీ భారమును మొయ్యాలి. యేసుక్రీస్తు సర్వలోక భారమంతా మోసారు సిలువ పైన, ప్రాణమే ఇచ్చారు. అట్లీస్ట్ నువ్వు నీ భారమైనా మోసుకోవాలి. యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ బర్డన్స్, క్యారీ యువర్ ఓన్ బర్డన్స్. నీ సిలువ మొయ్యాలి. అండ్ ఫాలో మీ. సో ఆయన్ని వెంబడించాలంటే, ఆయన్ని నువ్వు పరమ తండ్రిని లేదా దేవుడిని నువ్వు కలిగి ఉండాలి అనుకుంటే, వెంబడించాలి అనుకుంటే, కావాలి అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నీకు ఇంపార్టెంట్ అయినవి, లోక సంబంధమైనవి దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నువ్వు వదిలేయగలగాలి. నీ సిలువ నువ్వు ప్రతిరోజు మోసుకోవాలి. యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ క్రాస్ ఎవ్రీడే. నీ సిలువ నువ్వు ప్రతిరోజు మోసుకోవాలి. ఆయన వెంబడించాలి. ఫర్ హూఎవర్ వాంట్స్ టు సేవ్ హిజ్ ఓన్ లైఫ్ విల్ లూజ్ ఇట్, బట్ హూఎవర్ లూజెస్ హిజ్ లైఫ్ ఫర్ మై సేక్ విల్ సేవ్ ఇట్. సో ఎవరైతే ఆయన కొరకు జీవిస్తే, మన కొరకు జీవిస్తే మనం ప్రాణం పోగొట్టుకుంటామంట. ఆయన కొరకు జీవిస్తే మనకి నిత్య జీవము, నిత్య రాజ్యము కలుగుతుంది అని మాట్లాడుతున్నారు. నువ్వు లోకానంతా సాధించి, నీకు అనిపించే ప్రతీదీ కూడా నీకు సాధించి,
నీ ప్రాణాన్ని కోల్పోతే ఏంటి ఉపయోగం అని మాట్లాడుతున్నాను. అన్నీ పొందుకొని డబ్బులు సంపాదించావు, ఆస్తిని సంపాదించావు, చాలామంది ప్రాపర్టీస్ కొన్నావు, అన్నీ చేసావు. నీ ప్రాణం పోతే ఏంటి ఉపయోగం? ఓకే, ఫ్రెండ్స్ సంపాదించావు, నీ ప్రాణం పోతే ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి? సో దేవుని కొరకు నువ్వు ప్రాణాన్ని కోల్పోగలిగితే, దేవుని కొరకు నిన్ను హంబల్ చేసుకొని నేను డినై చేసుకోగలిగితే దేవుని కొరకు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు, ఒక మంచి లైఫ్ని దయచేస్తారు, ఇటర్నల్ లైఫ్ని దయచేస్తారు. మాథ్యూ చాప్టర్ 10లో ఏమన్నదో చూద్దాం. మాథ్యూ చాప్టర్ 10 verse 38-39. మాథ్యూ చాప్టర్ 10 verse 38-39లో కూడా ఇదే మాట ఉంది. ఏమనుందంటే, whoever does not take up his cross and follow in my steps is not fit to be my disciple. చూడండి, ఆయన శిష్యుడిగా ఉండాలి అనుకుంటే, ఆయన నీకు తండ్రిగా ఉండాలి అనుకుంటే, ఆయనతో కలిసి నువ్వు ఉండాలి అనుకుంటే, ఎవరైతే వాళ్ళ సిలువ వారు మోసుకోరో, ఆయన స్టెప్స్లో ఎవరైతే నడవరో, సో యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ మోసారో, యేసుక్రీస్తు ఏ విధంగా సిలువ మోసారో ఆయనలాగే మనం కూడా సిలువ మోయగలిగితే, ఆయన స్టెప్స్లో మనం నడవగలిగితే ఆయన శిష్యుడిగా ఉండగలమంట. రైట్స్ ఉంటాయి, లేదంటే ఉండదంట మనకి. ఇఫ్ యూ వాంట్ టు బీ హిస్ డిసైపుల్, నువ్వేం చేయాలంటే ఆయన స్టెప్స్లో నడవాలి. ఆయన ఎలా కష్టపడ్డారో అదేవిధంగా మనం కూడా కష్టపడగలగాలి. ఆయన ఎలాగ సిలువ మోసారో నువ్వు కూడా నీ సిలువ నువ్వు మోసుకోవాలి. ఆయన వేసిన ఫుడ్ స్టెప్స్లో నువ్వు నడవగలగాలి. ఆయన పడిన ప్రతి కష్టం గుండా నువ్వు వెళ్ళగలగాలి అని మాట్లాడుతున్నారు. ఓకే, సో ఆయనతో ఉంటే నీకు అన్నీ హ్యాపీగా ఉంటాయి. నువ్వు దేవుణ్ణి ఫాలో అయితే నీకు అన్నీ ప్రశాంతంగా ఉంటుంది. నీకు మంచి ఇల్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, నువ్వు సంతోషంగా ఉంటావని మాత్రం అనుకోవద్దు. ఆయన వెంబడించడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ బ్రాడ్ వే, ఇట్ ఇస్ ఎ వెరీ నారో వే. ఇరుకైన మార్గము, కష్టమైన మార్గము, కష్టాలు ఎక్కువ అవుతాయి, నష్టాలు ఎక్కువ అవుతాయి. అయినా సరే నువ్వు ఆ ఫుడ్ స్టెప్స్లో వెళ్ళగలిగితే, అయినా సరే నీకున్న కష్టాలన్నింటినీ మోసుకొని నడవగలిగితేనే యూ కెన్ బీ ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. అదర్వైజ్ యూ కెనాట్ బీ డిసైపుల్. కష్టంలో కూడా, నష్టంలో కూడా, ఇబ్బందుల్లో కూడా, సమస్యల్లో కూడా సంతోషంగా నీ సమస్యలు, నీ కష్టాలన్నీ నువ్వు మోసుకొని దేవుని వైపు చూస్తూ ఆయన వైపు నడుచుకుని వెళ్ళాలి. ఆయన ఫుడ్ స్టెప్స్ మీద గుండా వెళ్ళాలి. ఆయన ఎలాగైతే మోసారో సిలువని, నువ్వు కూడా నీ భారాన్ని, నీ కష్టాలని నువ్వు మోసుకుని వెళ్ళాలి. నీ సిలువని యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ క్రాస్. నువ్వు అలా మోయగలిగితేనే ఆయన శిష్యుడిగా ఉండడానికి నీకు అర్హత ఉంది, రైట్స్ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు దేవుడు బైబిల్లో. ఎక్కడంటే మాథ్యూ చాప్టర్ 10 verse 38లో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడుతున్నారంటే 37లో, whoever loves his father or mother more than me is not fit to be my disciple. Whoever loves his son or daughter more than me is not fit to be my disciple. సో నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ ఫ్యామిలీ కన్నా, నీ పిల్లల కన్నా, అందరికన్నా ఎక్కువగా ప్రేమించగలగాలి, ఆ మనసు నీకు ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఆయన శిష్యుడిగా నువ్వు ఉండాలి అంటే తల్లి కన్నా, తండ్రి కన్నా, నీ కుమారుడు, నీ కుమార్తె కన్నా అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించగలగాలి. అప్పుడే నువ్వు ఆయన శిష్యుడిగా ఉండగలవు, లేదంటే ఉండలేవని మాట్లాడుతున్నారు. సో తండ్రి కొరకు, దేవుని కొరకు నువ్వు నీ యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన కొరకు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఆయన ఫుడ్ స్టెప్స్లో నువ్వు నడిస్తే, ఆయన మోసినట్టు సిలువ నువ్వు కూడా నీ సిలువని, భారాన్ని మోసినట్లయితే నిత్యరాజ్యం నీదవుతుంది. ఆయన శిష్యుడిగా నువ్వు అర్హత పొందుకుంటావు ఉండడానికి. ఆయన ట్రూ చైల్డ్గా నువ్వు ఉండడానికి అవకాశం కలుగుతుంది అని బైబిల్లో మాట్లాడుతున్నారు. లూకాసు సువార్త 9వ అధ్యాయము ఏమనుందంటే, లూకాసు సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62 వరకు చదువుదాం.
లూక్ చాప్టర్ 9 వర్స్ 57 to 62. లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62. లూక్ చాప్టర్ 9 వర్స్ 57 to 62లో ఏమైనా ఉందో చూద్దాం. ఆయన డిసైపుల్గా ఉండాలంటే, ఆయన ఫాలోవర్గా ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ద సన్ అండ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, if you want to be the children of Jesus Christ, if you want to be the true disciple of Jesus Christ, if you want to be the true worshipper of Jesus Christ, if you want to be the true child of God, నీకు ఈ క్వాలిటీస్ ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి ఉండకూడదో కూడా చెప్తున్నారు, ఏంటి ఉండాలో చెప్తున్నారు. చెప్పాను ఏంటి, నీ సిలువను మోసుకొని నడవగలగాలి అంటే నీకున్న బర్డన్స్, నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న ప్రతి ప్రాబ్లమ్ని పక్కన పడేసి నువ్వు బాధపడకుండా ఆ ప్రాబ్లమ్ని మోసుకుంటా దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన ఫుడ్ స్టెప్స్లో నడవాలి. భారాన్ని మోసుకుంటా వెళ్ళాలి. సిలువ ఎలాగైతే యేసుక్రీస్తు మోసారో అలాగే నువ్వు కూడా నీ భారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. అందరికంటే ఎక్కువ ప్రేమించగలగాలి. ఆ మనసు నీకు ఉండాలి. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా అందరికంటే ఎక్కువ ప్రేమించగలగాలి దేవుణ్ణి. ఆ మనసు కూడా నీకు ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఉండగలిగితేనే ఆయన శిష్యుడిగా ఉండగలవు. నీ సెల్ఫ్ని నువ్వు డినై చేసుకోవాలి. కనిపించేవి కంట దేవుడే ఇంపార్టెంట్ అవ్వాలి నీ లైఫ్లో. ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు నడుచుకుంటా వెళ్తుంటేనంట, లూక్ చాప్టర్ 9 వర్స్ 57 చదువుతున్నాను, 57 to 62. నడుచుకుంటా వెళ్తే ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి పరిగెట్టుకుంటా వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానని చెప్పాడంట. ఐ వాంట్ టు ఫాలో యూ అన్నాడు. ఏమన్నాడు ఆ వ్యక్తి? ఏమన్నాడు? ఐ వాంట్ టు ఫాలో యూ, ఐ వాంట్ టు ఫాలో యూ. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. ఐ వాంట్ టు బీ యువర్ ట్రూ ఫాలోవర్ అని చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? Foxes have holes, birds have nests, but the Son of Man has nowhere to lie down and rest. ఏమన్నారు యేసుక్రీస్తు? సరే, నువ్వు నన్ను ఫాలో అవుతావో బాగానే ఉంది, నన్ను వెంబడిస్తావో బాగానే ఉంది, నాతో ఉంటావో బాగానే ఉంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నాతో ఉంటే నీకేమీ ఇల్లు ఉండదు, తిండి ఉండదు, లగ్జరీ ఉండదు, ఏమీ ఉండదు. అవన్నీ వద్దనుకుంటే నన్ను ఫాలో అవ్వచ్చు నువ్వు అని చెప్పారంట యేసుక్రీస్తు. అయితే ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడంట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నీ ఇంట్లో నీకేం సప్లై చేస్తున్నారో, నీకేం బెనిఫిట్స్ వస్తున్నాయో, నీకే ఫుడ్ పెడుతున్నారో, నీకే బెడ్ ఇస్తున్నారో, నీకున్న లగ్జరీస్ ఏంటో, లేదా మెటీరియల్ థింగ్స్, కనిపించేవి మెటీరియల్ థింగ్స్ ఏవైతే నీకు దొరుకుతున్నాయో అవన్నీ కూడా నువ్వు వదిలేయగలగాలి. ఆయన శిష్యుడిగా ఉండాలనుకుంటే, ఆయన డిసైపుల్గా ఉండాలనుకుంటే. ఇఫ్ యూ వాంట్ టు బీ హిస్ డిసైపుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ గాడ్స్ డిసైపుల్, ఇఫ్ యూ వాంట్ టు బీ గాడ్స్ ట్రూ చైల్డ్, నీకు ఉండడానికి ఇల్లు ఉండదేమో అయినా సరే నువ్వు ఇష్టపడాలి. నీకు లగ్జరీస్ ఉండవు, ఇష్టపడాలి. నీకు ఫుడ్ ఉండకపోవచ్చు, నీకు సరైన పడుకోవడానికి బెడ్ కూడా ఉండకపోవచ్చు, నీకేవి ఉండవు. యూ విల్ హ్యావ్ టు బేర్ యువర్ ఓన్ క్రాస్. నీ కష్టాలను మోసుకుంటా నడవాలి. నడవగలిగితేనే ఆ లైఫ్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితేనే అటువంటి లైఫ్ని యూ కెన్ బీ ద డిసైపుల్ ఆఫ్ గాడ్, యూ కెన్ బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ బీ హిస్ ఫాలోవర్ అని బైబిల్లో మాట్లాడుతుంటా. ఇంకో వ్యక్తి వచ్చాడంట. వచ్చి నాకు నువ్వు కావాలి, నేను ఫాలో అవుతానని చెప్పాడంట. అయితే ఆ వ్యక్తి అన్నాడు, ఎస్ ఫాలో అవుతాను, బట్ ఫస్ట్ నేను వెళ్ళి మా తండ్రి చనిపోయారు, వెళ్ళి బరీ చేసి సమా చేసి వచ్చేస్తానని చెప్పారు. ఇంకో వ్యక్తి ఏమన్నాడు, సరే నేను ఫాలో అవుతాను, అన్నీ ఓకే, నాకేమీ వద్దు, కానీ కొంచెం టైం ఇవ్వండి, వెళ్ళి మా నాన్నగారు చనిపోయారు, సమాధిలో పాతేసి వచ్చేస్తాను వెంటనే అన్నారంట. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, ఏమన్నారో తెలుసా ఆ వ్యక్తికి? 60 verse, let the dead bury their own bodies, own dead, you go and proclaim the kingdom of God. సో నీ టైం వచ్చింది,
నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించు. అంతేగాని చనిపోయిన మీ నాన్నగారిని బరీ చేసేది ఎవరు ఉన్నారు? వేరే వాళ్ళు చేసుకుంటారు. నీకు అది ఇంపార్టెంట్ కాదు అని మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నీ లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు నాన్నగారిని బరీ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. తండ్రి చనిపోతే కొడుకుంటారు పక్కన, బరీ చేస్తారు. కానీ నువ్వు దేవుని శిష్యుడు అవ్వాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ ద డిసైపుల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద క్రైస్ట్, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెసర్, ఆయన ట్రూ చైల్డ్గా ఉండాలనుకుంటే జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నీ లైఫ్లో కూడా నువ్వు డినై చేయగలగాలి. యూ షుడ్ బి విల్లింగ్ టు డినై ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? నీకు లగ్జరీస్ ఉండవు, నీకు ఫుడ్ ఉండకపోవచ్చు, నీకు సరైన బెడ్ ఉండకపోవచ్చు, నీకు ఇల్లు ఉండకపోవచ్చు, నీకు బట్టలు ఉండకపోవచ్చు, నీకు ఏది ఉండకపోవచ్చు. ఒక డిఫికల్ట్గా పూర్ మ్యాన్గా ఉండగలిగే మనసు నీకుంటే ఫస్ట్ క్వాలిటీ నువ్వు దేవుని శిష్యుడిగా ఉండడానికి. సెకండ్ క్వాలిటీ ఇంపార్టెన్స్ టు క్రైస్ట్. నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి కూడా నీకు ఇంపార్టెంట్ అవ్వకూడదు, వదిలేయగలగాలి దేవుని కొరకు. సో కొడుకు తండ్రిని సమాచారం అనేది ఎంత ఇంపార్టెంట్, అది కూడా నువ్వు డినై చేయాలి అని చెప్తున్నారు దేవుడు. అటువంటి మనసుని కలిగి ఉండాలి. అది కూడా నువ్వు డినై చేయగలిగితే, వదిలేయగలిగితే, ఓవర్కమ్ చేయగలిగితేనే నా శిష్యుడిగా ఉండగలవు, నన్ను వెంబడించగలవు, నా డిసైపుల్గా ఉండగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు, నాకు కూడా నువ్వు కావాలి, నేను ఫాలో అవుతానని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? సరే ఫాలో అవ్వని చెప్పారు. అయితే ఆ మనిషి ఏమన్నాడో తెలుసా? వచ్చినాడు థర్డ్ పర్సన్. సరే ఒకసారి అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి నా ఫ్యామిలీకి నేను బాయ్ బాయ్ చెప్పేసి వస్తానని చెప్పారంట. నా ఫ్యామిలీకి అంటే కావాలి, దేవుడు ఫాలో అవ్వాలనుకుంటున్నాడు, కానీ ఫ్యామిలీకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నేను బ్యాక్కి వెళ్ళి నా ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పేసి వస్తాను. సో అప్పుడు దేవుడు ఏమన్నారు, యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఒక పని స్టార్ట్ చేసి ఇంకా ఫార్వర్డ్గానే వెళ్ళాలి, కానీ తిరిగి చూడకూడదు నువ్వు వెనకాతలకి ఏం జరుగుతుందా అని. ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పకపోతే ఏమవుతుంది? నీకు అది ఇంపార్టెంటా, లేదంటే దేవుని రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడడం ఇంపార్టెంటా? ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత కష్టమైన నష్టమైన ఇబ్బందులు వచ్చినా నువ్వు ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఆ థాట్ నీకుంటే, ఆ విల్లింగ్నెస్ నీకుంటే, ఆ ప్రిపేర్డ్నెస్ నీకుంటే, ఆ ఉద్దేశం నీకుంటేనే నువ్వు ఫాలో అవ్వగలగాలి దేవుణ్ణి అని మాట్లాడుతున్నావు. ఫాలో అవ్వగలవు, నీకు క్వాలిటీస్ ఉంటేనే నువ్వు డిసైపుల్గా ఉండగలవు అని దేవుడు వాక్యంలో బైబిల్ చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. సో ఒక ఫార్మర్ పంట పండిస్తే మంచి పంటే వస్తుందని ముందుకు వెళ్తాడు తప్ప రాదేమో అని బ్యాక్ వెళ్ళిపోడు. విల్ ట్రై హిజ్ లెవెల్ బెస్ట్. అలాగే నువ్వు కూడా ఆయన శిష్యుడిగా ఉండాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, జరగదేమో అనే థాట్ పక్కన పెట్టేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి నువ్వు, అంతే. యూ షుడ్ నాట్ టర్న్ బ్యాక్, యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్ అనేది పాయింట్ అక్కడ. సో 3 పాయింట్స్ అక్కడ కనిపిస్తున్నాయి ఆయన శిష్యులుగా ఉండాలంటే. ఫస్ట్ థింగ్ మెటీరియల్ థింగ్స్, లగ్జరీస్, ఇల్లు, బట్టలు, మనీ, ఫుడ్ నీకు ఉండకపోవచ్చు ఆయన వెంబడించాలి అంటే. అన్నీ నాకు వద్దు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బీ ద డిసైపుల్ ఆఫ్ గాడ్. సెకండ్ థింగ్, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నీ లైఫ్లో అది నీకు ఇంక ఇంపార్టెంట్ అవ్వకూడదు. నీకు మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడే అవ్వాలి, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైస్టే అవ్వాలి, అది నీకు ఇంపార్టెంట్ అవ్వకూడదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే వెనక్కి తిరిగి చూడకూడదు. సో నీకు ఫస్ట్ బాగానే ఉన్నాయి, మధ్యలో కష్టం వచ్చింది, నువ్వు తిరిగి చూడకూడదు బ్యాక్. నాకు బ్యాక్ వెళ్ళిపోతాను, నాకు ఇంకొద్దు ఈ కష్టం అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. అయినా సరే ముందుకు వెళ్ళగలగాలి. నీ ఫాదర్ని, మదర్ని, నీ రిలేటివ్స్ని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని నువ్వు వదిలేసే మనసు నీకు ఉండాలి. అంటే ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాల్సిన దేవునికి మాత్రమే అని మాట్లాడుతున్నారు.
సో ఫ్యామిలీ కంట, నీ ఫాదర్ కంట, మదర్ కంట, నీ ప్రాపర్టీ కంట, నీ లగ్జరీస్ కంట, నీ హౌస్ కంట, నీ మనీ కంట, మెటీరియల్ థింగ్స్ కంట, నీ ఓన్ సెల్ఫ్ కంట, నీ ఓన్ థింగ్స్ కంట, నీ అంటే నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కంట, అన్నిటికంట ప్రాముఖ్యంగా దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితేనే నువ్వు నీ సిలువ మోసినట్టు, నీ క్రాస్ నువ్వు బేర్ చేస్తున్నట్టు, సో నువ్వు ఆయన శిష్యుడిగా ఉండడానికి నీకు అర్హత ఉన్నట్టు అని మాట్లాడుతున్నారు దేవుడు అది మాట్లాడుతున్నారు. సింపుల్గా మెడలో సిలువ వేసుకోవడం, రింగ్స్ సిలువ వేసుకోవడం, టాటూలు వేసుకోవడం, టీషర్ట్లు వేసుకోవడం అది పనికిరాదు. నిజంగా నువ్వు సిలువ మోయాలి, ఆ భారమును మోయగలగాలి, అన్నిటిని డినై చేసి దేవునికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితేనే యు ఆర్ ద రియల్ క్రాస్ బేరర్, రియల్ డిసైపుల్ ఆఫ్ గాడ్. నిత్య రాజ్యము, సంతోషము, సమాధానము, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ నీకు దొరుకుతుంది ఈ విధంగా చేయగలిగితే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మనం కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆరాధన సమయంలో మిమ్మల్ని మయంపరుస్తూ కనపరుస్తుండగా సహాయం దయచేయండి. వాక్యమును అర్థం చేసుకొని వాక్యం ప్రకారం జీవించగలిగే మనసును దయచేయండి. ఎవరైతే విన్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి మీరు జ్ఞానము శక్తినిచ్చి బలపరచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడుదల దయచేయమంటున్నాను తండ్రి. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో మీకు తెలుసును, ఏ కష్టాలు ఉన్నాయో మీకు తెలుసు. మార్గం చూపించండి, మార్గము తెలియజేయండి, సంతోషం సమాధానం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, క్రిటికల్ కండిషన్లో ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యం దయచేయండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి, నూతన శరీరము, నూతన బలము దయచేసి నడిపించమని అడుగుతున్నాను. తోడుగా ఉండే సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రాముఖ్యంగా పవిత్రకు గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండగా సహాయం దయచేయండి, మీరు జ్ఞానము శక్తిని దయచేయండి. రాస్తున్నప్పుడు చదివినంత గుర్తుకొచ్చి మీ చిత్తమైతే మీకు మహిమకరంగా బ్లెస్ చేసి మీ చిత్తం ప్రకారం నడిపించి సీట్ దయచేయమని అడుగుతున్నాను. మీ చిత్తమైతే నడిపించండి, మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. అలాగనే అక్కల కుటుంబానికి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అన్నయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలపరచండి, నూతన బలం దయచేయమని అడుగుతున్నాను. అలాగనే తిండి లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బట్టలు లేని వారు, ఇల్లు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వాతావరణం కూడా భయంకరంగా ఉన్నప్పటికీ మీరే వాళ్ళకి షెల్టర్ దయచేయండి, శాంతి సమాధానం దయచేసి నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాలు పడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలపరచండి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయటకు తీసుకొచ్చి నడిపించమని అడుగుతున్నాను. ఇంకా తండ్రి, ఈ కోవిడ్ కేసెస్ పెరుగుతుండగా మీరే మరి సహాయం దయచేయండి. ఈ యొక్క ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించి కోవిడ్ వైరస్ని, కరోనా వైరస్ని మీరే అంతము చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే మీ సన్నిధిలో సంతోషించి ఆనందించి సమాధానంతో ఉండడానికి మీ కృపను చూపించమని, శాంతి సమాధానంతో మమ్మల్ని నడిపించమని, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని, మళ్ళీ వచ్చే సండే కలుసుకున్నంత వరకు మీ రక్షణ కాపుదలిచ్చి నడిపించమని, వీలైతే గుడ్ ఫ్రైడే రోజు కూడా మీ వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ మై ఫ్రెండ్స్. వాక్యం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్స్పైర్ చేస్తే మీ కామెంట్స్ చేయండి, మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు మీతో కలిసి నేను ఏకీభవిస్తాను ప్రార్థనలో. శాంతి సమాధానము దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి, బయటికి వెళ్ళొద్దు అవసరమైతే తప్ప.
సేఫ్గా ఉండండి. కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండి నడవమని అడుగుతున్నాను. అలాగనే మీ రిక్వెస్ట్ ఉంటే తెలియజేయండి. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియజేస్తే నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను అందరినీ దీవించును గాక. ఈ వీక్ అంతా మరి గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. మరి ఆ ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క వాక్యం ఏంటో సిద్ధపడండి. మనసులు సిద్ధపరచుకోండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకొని సంతోషంగా సమాధానంతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సండే. ప్రైజ్ ద లార్డ్. షలోమ్ షలోమ్. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ సండే. హ్యాపీ వీక్ అహెడ్. అందరికీ గుడ్ డే. బాయ్.